At Anurag University, be everyone you dream to be. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ప్రజెంట్ మనము హ్మ్. పిల్లలు లేకపోవటం, సంతానలేమి సమస్యతో ఎక్కువ మందిని చూస్తా ఉన్నాం. అవును. చాలా బాధపడుతున్నారు. రకరకాల సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఫర్టిలిటీ సెంటర్ అనేదే తెలీదు. నిజం చెప్పాలంటే నాకే తెలీదు. ఈ మధ్య కాలంలో బాగా ఎట్లా అంటే నార్మల్ క్లినిక్స్ ఎలా ఉన్నాయో అలా వచ్చేసింది వాటి సంఖ్య కూడా కదా. ప్రధానమైన కారణాలంటే ఏం చెప్పుకోవచ్చమ్మా? సంతానం కలగాలన్నా, ఏదైనా ఆరోగ్యం సరిగ్గా ఉండాలన్నా, దానికి కారణం మన శరీరంలో ఉండే హార్మోన్లమ్మా. అంతే కదా. అంతే. ఈ హార్మోన్లను కొంతకాలం నువ్వు నోరు మూసుకో నోరు మూసుకో నోరు మూసుకో అని నోరు మూతపడేయించిన తర్వాత అవి మళ్ళీ పనిచేయడం మానేస్తాయి, యాక్టివ్గా ఉండవు. దాంతో ఏమవుతుంది, 14-15 ఏళ్ల నుంచి అమ్మాయిలకి, సుమారుగా 16-17 ఏళ్ల నుంచి అబ్బాయిలకి, ఇంకా ఈ మధ్య ఇంకా ముందుగానే మొదలవుతున్నాయి అనుకోండి, సంతానోత్పత్తికి సంబంధించిన హార్మోన్లు తయారవడం. అవి వచ్చినప్పటి నుంచి వాటి నోరు మూతపడేస్తున్నాం మనం. దానివల్ల అవి మేము మాట్లాడకూడదేమో, మేము పని చేయకూడదేమో, మేము ఊరుకోవాలేమో అనేటటువంటి భావనలో పడిపోయి ఉంటాయి. అందువల్ల అవి యాక్టివేట్ అవ్వటం లేదు. పూర్వకాలంలో ఎవరికైనా సంతానం లేకపోతే ఏం చేసేవారో తెలుసమ్మా? పిల్లల్ని పెంచుకోమనేవారు. కరెక్ట్ అమ్మా. ఒక పిల్లల్ని పెంచితే, ఒక 3-4 ఏళ్ళు ఒక చిన్న పిల్లల్ని కనుక పెంచితే వీళ్ళకి సంతానం కలిగేది. లేదు అంటే ఏమో తర్వాత సంతానం కలిగిన తర్వాత సొంత పిల్లల మీద ఉన్న ప్రేమ వీళ్ళ మీద చూపించలేమన్న అనుమానం ఉన్నట్టయితే పక్షుల్ని, ఇంట్లో జంతువులు ఏదో దాన్ని, కుక్క పిల్లలనో వేటో వాటి, పూర్వకాలం అంతగా కుక్కల్ని వాటిని పెంచేవారు కాదు, కానీ కుందేలు పిల్లల్ని, నెమళ్ళని, హంసల్ని, ఇలాంటి వాటిని ఏదో ఒకటి ఓ జంతువుని పెంచడం అలవాటు చేసి ప్రేమాభిమానాలు వాటి మీద చూపించడం మొదలు పెడితే ప్రేమించే హార్మోన్లు లోపల బయలుదేరతాయి, వాత్సల్యం చూపించే హార్మోన్లు బయలుదేరతాయి. దానివల్ల అలా ఉంటే 2-3 ఏళ్ల తర్వాత, కొంతమందికి 5-6 ఏళ్ల తర్వాత సంతానం కలగడం అన్నది పూర్వకాలంలో మా చిన్నతనంలో చూసాం. పెద్దవాళ్ళకి, మా వయసు వాళ్ళకి కాదు, మా చిన్నతనంలో పెద్దవాళ్ళు వీళ్ళు ఇలా పెంచుకుంటే పిల్లలు పుట్టారండి, ఈ అమ్మాయిని పెంచుకున్న కొడుకు పుట్టాడండి, లేకపోతే ఈ అబ్బాయిని పెంచుకున్న కూతురు పుట్టిందండి, ఇట్లాంటి మాటలు మనం తరచుగా చూస్తూ ఉంటాం. కనుక ఆ హార్మోన్లు ఉండాలి. ఎప్పుడైతే మనం వాటిని నిరోధించి పెట్టామో చాలా కాలం అవి పనిచేయడం మానేస్తున్నాయి. అందువల్ల అటువంటి పనులు చెయ్యకుండా ఉండాలి. సంతానం కావాలంటే కాస్త యవ్వనంలో ఉండగానే వివాహం చేసుకోవాలి. యవ్వన ప్రాదుర్భావంలోనే వివాహం చేసుకున్న తరువాత వీలైనంత త్వరగా సంతానం కలుగుతూ ఉంటే ఆపకూడదు. ప్రధానంగా అనేక మార్గాల్లో ఆపుతున్నారు కదా. అవునమ్మా. మరి తర్వాత చాలా ఉన్నాయి మార్గాల గురించి నేను మాట్లాడుతున్నా, ప్రయోజనం గురించి కాదు. మార్గాలు చాలా ఉన్నాయి. ఏమీ లేకపోతే కూడా కొంతమంది మేము కొంతకాలం జీవితంలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, పిల్లలు ఉంటే మా ఎంజాయ్మెంట్కి అడ్డు అని చెప్పి 3-4 ఏళ్ల పాటు స్వేచ్ఛగా ఉండాలనుకునే సంతానం వద్దనుకుంటారు. అవును. ఇలా అనుకునేటప్పటికి ఏమవుతోంది, వద్దు అనుకునే భావం మనసులో ఉండిపోయి వద్దన్న భావమే ఉండిపోతుంది శరీరంలో. అవునమ్మా, ఉండిపోతుంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉన్నాయి కదా, రకరకాల మార్గాలు వాడుతున్నారు కదా. ఈ మార్గాలన్నీ కూడా సంతానోత్పత్తికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. కనుక తర్వాత కాలంలో సంతానం కలగడం అన్నది కాస్త కష్టంగానే అవుతోంది. ఇది మనకి వ్యవహారానికి సంబంధించినటువంటి విషయం. ఇది కాక సంతానం కొంతమందికి ఇవేవీ లేకపోయినా కూడా సంతానం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమిటంటే శారీరకమైన లోపాలు ఉండొచ్చు, వెళ్ళి వైద్య సలహాలు తీసుకోవాల్సిందే. వైద్య సలహాలతో పాటు కొన్ని రకాలైనటువంటి సాధనలు కూడా, వైద్యంతో పాటుగా కొన్ని రకాలైనటువంటి సాధనలు కూడా వాళ్ళకు ఉపయోగపడతాయని చెప్తారు. వీటన్నింటికన్నా మించి కూడా ఒకటి ఉంది. ఏమిటంటే ఎవరైతే తమ కులదైవాన్ని, పితృదేవతల్ని నిర్లక్ష్యం చేశారో వాళ్ళకి సంతానం ఉండదు. మొట్టమొదట ఎవరైనా మాకు అన్ని నేను ఇంతకు ముందు చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, వద్దనుకోవడాలు ఇవేమీ లేకుండా కూడా సంతానం లేదు అంటే ముందర వెళ్ళి వైద్యుడిని సంప్రదించండి, ఎవరిలో లోపం ఉందో తెలుస్తుంది. లోపం లేదు కానీ మాకు సంతానం కలగట్లేదు అన్నారనుకోండి, అప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి.
ఏమిటి, మీరు పితృదేవతారాధన మానేశారా, మీ కులదేవతారాధన మానేశారా? ఈ రెండు మొదలు పెట్టండి, ఏడాది ఏడాదిన్నర లోపల సంతానం కలుగుతుంది. ఇతర లోపాలు లేకపోతే, అందులో అనుమానం ఏమీ లేదు, తప్పనిసరిగా కలుగుతుంది. పితృదేవతారాధన అంటే మాకు ఏడాది తద్దినాలు పెట్టేవాళ్ళం కాదండి, మా మా కుటుంబాల్లో మా వ్యవహారంలో లేదు అన్నారు. అయితే ఎందుకు లేదు? ఏడాదికి ఆ తిథి నాడు ప్రత్యేకంగా పెట్టే కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి, కొన్నిట్లో లేదు. అది లేకపోయినా ఒకటి ఉందే, పెద్దల అమావాస్య అని చెప్పి దసరాలకు ముందు రోజు పెడతారు కదా, పెద్దల అమావాస్యకు పెడతారు కదా, పెట్టాలి. అప్పుడు పెట్టండి. అబ్బా మొన్ననే కదండి దసరాలు అయిపోయినాయి, మళ్ళీ ఏడాదికి కదా అది వచ్చేది, అంతకాలం అంటే ఇంకో ఏడాది ఆలస్యం అయిపోతుంది, ఎట్లా అంటే తర్వాత వచ్చే అమావాస్యకు పెట్టండి, సంక్రాంతికి పెట్టండి, సంక్రమణం రోజున పెట్టండి, దీపావళి నాడు పెట్టండి. ఇలాంటివి ఉన్నాయి కదా కొన్ని. ఇలాంటి రోజుల్లో తప్పనిసరిగా పెద్దలకి మామూలుగా అయితే ఏదో స్వయం పాకం ఇస్తారు, బ్రాహ్మణ్ణి పిలిచి స్వయం పాకం ఇచ్చి కాళ్ళు కడిగి ఇవ్వడం జరిగిపోతుంది. అట్లా కాకుండా మీకు ఇలా ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది అన్నప్పుడు హాయిగా మంత్రాలతో ఒకసారి చేయించండి పితృదేవతారాధన. ఇది 100కి 99% ఫలించిందని ఫలితాలు చెప్తున్నాయి. తర్వాత కులదైవాన్ని వదిలేశారు చాలామంది. అవునమ్మా. కులదేవతారాధన చేయకపోతే కూడా వాళ్ళ వంశాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ కొన్ని తరాలుగా ఉన్నటువంటి దేవతను వదిలేస్తే ఆవిడ పట్టించుకోదు. కోపం వచ్చిందని కాదు లెక్క, దేవతలకు ఏం కోపాలు రావు. కాకపోతే వాళ్ళు నన్ను వద్దనుకుంటున్నారు కదా, నేను వాళ్ళ సంగతిని పట్టించుకోనని వదిలేయడం జరుగుతుంది. అందువల్ల అలా వదిలేస్తే కూడా ఆవిడ్ని ప్రసన్నం చేసుకుని ఆ కులదేవతని, మళ్ళీ ఆవిడే కదా ఆయన కూడా వచ్చు కొంతమందికి, ఆ కులదేవతని ప్రసన్నం చేసుకుని అమ్మ మాకు మా వంశం కొనసాగేటట్టుగా చేయమని ప్రార్థించాలి. ఈ కులదేవత ఆరాధన ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకంగా ఉంటుంది, అందరిది ఒక పద్ధతిలో ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో 2-3 తరాలుగా కులదేవత ఆరాధన మర్చిపోయారండి. అందరూ అయితే వెంకటేశ్వర స్వామి, లేకపోతే ఈ మధ్యకాలంలో సాయిబాబా, కొద్ది రోజుల క్రితం సంతోషి మాత. ఎవరంటే మా కులదైవం సాయిబాబా అని చెప్పిన వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఎప్పటివాడు? మీ కులాన్ని ఎప్పటి నుంచి ఆయన కాపాడుతున్నాడు? మహా అయితే ఒక తరం, ఇంకా అయితే 2 తరాలు, అంతకన్నా కాదు కదా. అంతకుముందు మీకు మీ వంశాన్నంతా కాపాడుకుంటూ వచ్చి ఈ వంశం అలా కొనసాగడానికి చక్కని భద్రత ఏర్పాట్లు చేసినటువంటి దేవత ఎవరో ఉంటారు కదా ప్రతి వాళ్ళకి. ఖచ్చితంగా అదే ఆ కులదేవత ఆరాధన చెయ్యాలి. అంటే మీ దేవతలు ఎవరిని పూజించద్దు అని నేను చెప్పట్లా, వీళ్ళందరినీ పూజించండి, తప్పేం లేదు. తప్పనిసరిగా మీకు నచ్చిన దైవాన్ని నచ్చిన విధంగా పూజించుకోండి. ఎవరిని కాకపోతే నన్ను నేనే పూజించుకుంటానమ్మా, అది కూడా పర్వాలేదు. కానీ మీ వంశాన్ని కాపాడుతున్న కులదైవాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. అందువల్ల ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి మీ కులదేవత ఎవరు, ఒక్కొక్కళ్ళు ఉంటారండి. కొంతమందికి నరసింహస్వామి ఉన్నాడు, చాలా మందికి. ఈ ప్రాంతాలన్నీ, తెలుగు వాళ్ళ ప్రాంతాలన్నీ కూడా నరసింహ క్షేత్రాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఎంతో మందికి నరసింహస్వామి వాళ్ళ కులదైవం. చాలా మంది పేర్లు, నరసమ్మ, నరసయ్య లాంటి పేర్లు ఎంతమంది ఇళ్లలో మనకు కనపడవు. అలాగే చాలా మందికి రాముడు లేదా అమ్మవారు, ఇవన్నీ ఉంటాయి. అంచేత మీ కులదైవం ఎవరో తెలుసుకుని ఆ కులదైవాన్ని ఆరాధించండి, పితృదేవత ఆరాధన చెయ్యండి. శారీరకమైనటువంటి వైద్యపరమైన దోషం గనక లేకపోతే, గ్రహపరమైన దోషాలున్నా కూడా కొద్దిగా ఉన్నా కానీ వాటిని తొలగించి సంతానం కలుగుతుంది. తప్పకుండా వీటి మీద తొందరగా సంతానం కలగడానికి తగినట్టుగా శరీరం ఉన్న రోజుల్లోనే సంతానాన్ని కలిగితే మంచిది. చాలా మంచి విషయం. మంచి విషయం. అంతేనమ్మా, తప్పకుండా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా. తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.